అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడుల వేట కొనసాగుతోంది. పలు కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహిస్తూ పెట్టుబడుల అగ్రిమెంట్స్ చేసుకుంటోంది. ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ తో ఒప్పందం చేసుకున్న రేవంత్ బృందం తాజాగా మరికొన్ని ఫార్మా కంపెనీలతో డీల్ కుదుర్చుకుంది. రాష్ట్రంలోని పెట్టుబడులే టార్గెట్ గా సీఎం రేవంత్ రెడ్డి టీం అమెరికాలో బిజీగా పర్యటిస్తోంది. న్యూయార్క్ పర్యటన తర్వాత వాషింగ్టన్ చేరుకున్న సీఎం రేవంత్ బృందం ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతో సమావేశమైంది. చర్చల్లో భాగంగా హైదరాబాద్ 4.0 అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని అజయ్ బంగాను కోరింది. మూసీ పునరుద్ధరణ, ఫ్యూచర్ సిటీ, స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులను సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు వివరించారు. అంతకుముందు వివిధ ఫార్మా కంపెనీలతో భేటీ అయిన రేవంత్ రెడ్డి బృందం ప్రధాన పెట్టుబడులను ఆకర్షిస్తూ పలు ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈ మేరకు ఫార్మాసిటికల్, కెమికల్ రంగాలలో అత్యాధునిక పరిశోధన, అభివృద్ధి కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు పలు కంపెనీలు భాగస్వామ్యమయ్యాయి. ఈ క్రమంలో వింటింగ్ ఫార్మా ప్రతినిధులతో సీఎం చర్చలు జరిపారు. 400 కోట్లతో వివింట్ ఫార్మా విస్తరణకు కంపెనీ ప్రతినిధులు అంగీకారం తెలిపారు. జీనోమ్ వ్యాలీలో ఇంజెక్షన్ల తయారీ కంపెనీ ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. రాష్ట్రానికి ఫార్మా గ్లాస్ ట్యూబ్ల తయారీ కేంద్రం రానుంది. మెటీరియల్ సైన్స్ రంగంలో ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన కార్నింగ్ ఇన్కోర్పొరేటెడ్ కంపెనీ తెలంగాణలో కొత్త ఆవిష్కరణల అభివృద్ధికి ముందుకు వచ్చింది. వివిధ కంపెనీలతో భాగస్వామిగా నూతన సాంకేతిక ఆవిష్కరణలకు అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు కార్నింగ్ కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్, పరిశ్రమల శాఖ శ్రీధర్ బాబు చర్చలు జరిపారు. అనంతరం ఆ సంస్థ అధికారికంగా అవగాహన ఒప్పందం పత్రాలపై సంతకాలు చేసింది. 2025 నుంచి ఇందులో వాణిజ్య ఉత్పత్తులు ప్రారంభిస్తామని ప్రకటించారు. కాగా నైపుణ్యాలు, పరిశ్రమల్లో టెక్నాలజీ ఆవిష్కరణల అభివృద్ధి దోహదపడనుంది. రాష్ట్రంలో ఇప్పటికే వేగంగా విస్తరిస్తున్న ఫార్మాసిటికల్ రంగాల్లో ఉత్పాదక సామర్థ్యం మరింత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.